రాగి పిండి రసం అండి. రాగి పిండి రసం 2 టీ స్పూన్ అంత వేయాలి. దానికి సరిపోయినంత మనం ఉల్లిగడ్డ, ఎండిన మిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, టమాటా, ఇంకా చింతపండు పులుసు. ఇది చేసే విధానం చూడండి. ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర, ఆవాలు. చాలా అంటే చాలా తొందరగా అయిపోతుందండి. ఈ రాగి పిండి కూడా మనకు బలం కొంచెం. మనం ఎంత చేసుకోవచ్చు, పల్చగా అంటే పల్చగా, చిక్కగా అంటే చిక్కగా. ఎండిన మిరపకాయలు, దీంట్లోనే ఆనియన్ ఇట్లా వేసేస్తాం. ఆనియన్, పచ్చిమిరపకాయలన్నీ ఒకటేసారి భోజవారే. ఇవన్నీ ఒకటేసారి వేసి కలపాలి. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే రాగి పిండి, చింతపండు వేయాలి. ఇది కొంచెం మగ్గగానే ఏం చేయాలండి, కొంచెం పసుపు, మన ఇష్టము పసుపు వేసుకోవాలి. పసుపు వేసినాక మనకు సరిపోయినంత ఉప్పు, మీ ఇష్టం, మీరు ఎంత తింటా అంటే అంత. కొద్దిగా కారం, మీకు సరిపోయినంత, మీరు ఎంత తింటారో అంత. చూడండి, ఇట్లా అయిపోతే చాలు. నేను కరివేపాకు చాలా వేస్తానండి, కట్టేస్తా, నాకు ఇష్టం, టేస్ట్ అవుతుంది కరివేపాకు వేసి. ఇంకో రాగి పిండి, చింతపండు పులుసు, ఇదంతా కలిపిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. మీకు ఎంత పంచగా, ఎంత చిక్కగా కావాలంటే అంత వేసుకోవాలి. రసం కదండి, కొంచెం మరగాలి బాగుంది. రాగి పిండి రసం. అయిపోయిందండి, కొంచెం మరగగానే దింపేసుకోవాలి.